శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషములను, శ్రీకృష్ణ తత్వాన్ని, అందులోని ధర్మ మర్మములను, ఆనాటి దేశకాలమాన పరిస్థితులను ఎంతో అందంగా మనకు అందించేటువంటి పరమపావనమైన గ్రంథము. తెలుగు భాషను ఇంత చక్కగా ప్రయోగించవచ్చా, ఇంత అందంగా ప్రయోగించవచ్చా అని మనకు తెలిపేటువంటి చక్కటి గ్రంథము. ఈ గ్రంథములోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాము. 15 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 16వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హిమాలయ పర్వత సీమలలోని కలాప గుహలందు ఇంద్ర విష్ణు మంత్రములతో హోమము నిర్వర్తింపబడుచున్నది. హోమకుండము నుండి ఊర్ధ్వముఖముగా ప్రసరించుచున్న అగ్ని శిఖలు ఆ ప్రదేశమును తేజస్వంతము గావించుచున్నవి. హోమము పరిసమాప్తమగు సరికి సూర్యభగవానుడు అచట శిఖరము పైన సహస్రాక్షుడై అధిష్ఠించెను. సూర్యాభిముఖుడై సూర్యప్రతిభా సమాన వదనముతో నిలిచి ఉన్న మైత్రేయుడు శిష్య సమేతుడై వివస్వంతునకు అభివాదము గావించెను. అదండి కథ ఇక్కడ మొదలైతుంది మనకి. మైత్రేయ మహర్షి శిష్య సమేతుడై అదిగో సూర్యుడికి అభివాదము చేశాడు. ఇంతలో తటాలున వారికి సింహగర్జనలు వినిపించెను. మైత్రేయుడును అతని శిష్యులను నమస్కరించుచుండగా ఒక సింహము వారి ముందుకు వచ్చి జూలు విదల్చి ఆవులించెను. దాని వీపుపై తన దక్షిణ హస్తముంచిన శైలపుత్రి వాత్సల్యపూరిత దృక్కులతో మందస్మిత సుందర వదనారవిందయై వారి ముందు నిలిచినది. అంతటా మృదుమధుర నిస్వనముతో వారిని ఆశీర్వదించుచు ఆమె ఇట్లు పలికినది. శైలపుత్రి అంటే మనం చెప్పుకున్నామండి, యోగమాయ అమ్మవారు, జగన్మాత ఇట్లా చెప్పుకున్నాం మనం. ఆవిడ సింహవాహన కదండి. అందువల్ల వాళ్ళని ఆశీర్వదిస్తూ ఆమె ఇట్లు పలికినది అంటున్నారు. నాయన మైత్రేయ, ఈ ప్రభాత వేళయందు మీరందరూ ఇంద్రావిష్ణు సూక్తములతో నిర్వహించిన అగ్నికార్యము వలన తుష్టి చెందితిని. శాంబరి మాయ నిన్ను, నీ అంతేవాసులను, వారి పరంపరను ఆవహింపగుండుకాక. హృదయము ఆర్ద్రమై ఆమెతో సవినయముగా మైత్రేయుడు ఇట్లనెను. ఓ జగజ్జనని, పరాశక్తివైన నీ ఈ ఆకస్మికాగమనము వలనను మహదాశీస్సుల వలనను మేము ధన్యులమైతిమి. అవ్యాజ కరుణామూర్తివగు నీవు సదాశివుని అనుగ్రహమును మాపై వర్షించుచుంటివి. భవుని నేత్రాగ్నిచే భస్మీభూతుడైన మన్మధుని నీ దరహాస సుధలతో పునర్జీవితిని చేసిన మాతృమూర్తివి. నిన్ను స్తుతించుటకు మేము అశక్తులము. పరాగవాక్కువైన నిన్ను అల్పములైన మా వాక్కులు ఎట్లు కీర్తించుటకు సమర్థములగును? శుచిస్మితముతో వారిని మరి ఒక మారు దీవించి సింహముతో కూడి ఆ యమ్మ అంతర్ధానమైనది. అంతటా మైత్రేయ మహర్షితో మరువు ఇట్లనెను. గురుదేవ, తమ అనుగ్రహము వలన కదా విశ్వమాత కరుణ మాపై వెల్లివిరిసినది. శంబరుని మాయ జీవులపై ప్రసరించుటయు, మరలా దాని నుండి వారు విముక్తులగుటయు ఎట్లు జరుగునో తమరు వివరింపగా తెలియవలెనని కుతూహలముగా ఉన్నది. మైత్రేయుడు కొన్ని క్షణములు తన గురువగు పరాశరుని స్మరించెను. శిష్యవత్సలుడైన మైత్రేయుడు మృదువుగా ఇట్లనెను. ఇది శంబరాసురుని వధ, దానికి సంబంధించిన కథండి. జీవునికి తాను అంతర్యామి స్వరూపుడనను జ్ఞానము మాటువరచి, తాను అనగా నవద్వారపురమైన దేహము అను భ్రాంతి కల్పించునదే శంబరుని మాయా. ఏమిటండి?
శంబరుని మాయ అంటే ఏంటో చెప్తున్నారు. శంబరుని అంటే మామూలుగా కథలో ఏముంటుందంటే మనకి శంబరాసురుడు ఇతను మాయావి, మాయలు బన్నుతాడు అని ఉంటుంది. ఏమిటట ఆ శంబరుని మాయ? జీవుడికి ఏం తెలియాలి? నేను అంతర్యామి స్వరూపడను అని తెలియాలి. దీన్నే జ్ఞానము అంటున్నారు. అయితే ఆ జ్ఞానాన్ని మాటుబరచి నేను అంటే ఇదిగో నవద్వారపురమైన దేహము, అంటే నేను అంటే శరీరము అనే భ్రాంతి కలుగుతుందట. దీనినే శంబరుని మాయ అంటున్నారు. ఇదియే వేదమున 9 అను సంఖ్యచే సంకేతింపబడినది. ఈ మాయ తొలగుటకు సాధన చేయువాడు జీవుడు. ఈ సాధన అతని చిత్తము ద్వారమున సాధ్యపడును. జీవుని చిత్తమునకు అధిదైవమైన ఇంద్రుడు 1 అను సంఖ్యచే సంకేతింపబడుచున్నాడు. ఈ పాయింట్ మళ్ళీ మనం చెప్పుకోవాలండి. అంటే ఇవన్నీ న్యూమరాలజీ ఆ సంబంధించిన విషయాలు కూడా మనకి వివరిస్తున్నారండి. జీవుని చిత్తమునకు అధిదైవమైనటువంటి ఇంద్రుడటండి 1 అను సంఖ్యచే సంకేతింపబడుచున్నాడు. శంబరుని మాయను దాటుటకు దైవానుగ్రహము కావలెను. కావున జీవుని సాధన యందలి ప్రధానాంశము విష్ణునకు చేయు శరణాగతియే. జీవుని సాధనలో ప్రధానమైన అంశం ఏంటండి? భగవంతుడికి శరణాగతి అంటున్నారండి. ఇంద్రుడు తన శరణాగతి అను సాధనముతో శంబరుని ఢీకొనినప్పుడు అతని మాయ అంతరించును. అంతటా ఇంద్రావిష్ణు తత్వము ఏర్పడును. ఇది ఇంద్రుడు విష్ణునందు కరిగి ఉన్న స్థితి. 1, 9 అను సంఖ్యల కలయిక వలన 10 అను సంఖ్య ఏర్పడుచున్నది. ఇందలి పూర్ణ సంఖ్యయే విష్ణువునకు సంకేతము. 10 అను సంఖ్య యొక్క విశిష్టత ఏమనగా ఇందంకెలు 2గా ఉన్నను సంఖ్య 1గానే వర్తించును. ఇదియే ఇంద్రావిష్ణు తత్వము అనబడును. శాంబరి మాయయే ప్రస్తుతము కాలశంబరాసురుడు అను పాశ్చాత్యుని రూపమున వర్తించుచున్నది. ఈ శాంబరి మాయ అంటే ఏంటో చెప్పుకున్నాం కదండి. అదే ప్రస్తుతము శంబరాసురుడు అనేటువంటి వాడు, అతడు పాశ్చాత్యుడు, అతని రూపమున వర్తించుచున్నది అన్నారు. అతడు నారాయణుని అవతారమగు కృష్ణునిపై అకారణ ద్వేషము పూనియున్నాడు. ఈ దైత్యుడు 7 విధములగు మాయలు కలిగి వాని బలమున ప్రజలను పీడించుచున్నాడు. ఇదండి 7 రకాల మాయలు కలిగి ఉన్నట్ట, ప్రజల్ని పీడిస్తున్నట్ట. అంతటా జిజ్ఞాసువగు దేవాపి మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను. గురుదేవా, మన స్వామి కైలాసము చేరి ఉమాసమేతుడైన మహేశ్వరుని నుండి పొందిన వరప్రభావమున రుక్మిణియందు పుత్రుని బడసెనని వినియుంటిమి. అంటే కృష్ణస్వామి శివుడి గురించి తపస్సు చేశాడు కదండి. తపస్సు చేసి అదిగో రుక్మిణియందు పుత్రుని పొందాడు. పరమశివునిచే దగ్ధుడై పార్వతీదేవి అనుగ్రహమున పునరుజ్జీవితుడైన పంచశరుడు ఈతడే అనుకొనవచ్చునా. పంచశరుడు అంటే మన్మధుడండి. కనుక ఈ పుట్టిన సంతానము ఇతను అదిగో పంచశరుడే కదా, అంటే మన్మధుడే కదా, అట్లా అనుకోవచ్చునా అని అడుగుతున్నాడు. పరమదయాళువగు మైత్రేయుడు ప్రపుల్ల వదనుడై ఇట్లు బదలసంగెను. పరమేశ్వరుని నేత్రాగ్నిచే భస్మీభూతుడైన కాముడు జీవుల మనస్సులను మధించి ఇంద్రియాకర్షణములకు లొంగదీయువాడు. వాసుదేవుడు జీవులను తన వైపు ఆకర్షించు ప్రజ్ఞగా అతనినే మరలించి రుక్మిణియందు పుత్రుడుగా జన్మింపజేసెను. విశ్వవిధాయకుడగు నారాయణుని 4 వ్యూహములలో 3వది అగు చిత్తమునకు అధిదైవతమైన వెలుగే ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు అంటే ఎవరండి? నారాయణుని 4 వ్యూహాలున్నాయే, ఆ 4 వ్యూహంలో 3వది అగు ఆ చిత్తమునకు అధిదైవతము అయినటువంటి వెలుగు, అదుగో అతనే ప్రద్యుమ్నుడు అంటున్నారు. ఇతని అంశయే గనుక రుక్మిణికి జన్మించిన ఈ సుతుడు ప్రద్యుమ్నుడు అను నామముతో ప్రసిద్ధుడయ్యను. అదిగో రుక్మిణికి
జన్మించినటువంటి ఈ కుమారుడున్నాడే, ఇతడే ప్రద్యుమ్నుడు అనేటువంటి నామముతో ప్రసిద్ధుడయ్యాడు. భగవత్కథా శ్రవణ కుతూహలుడైన మరువు మరల మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను. అనంగుడైన మారుడు పునరుజ్జీవితుడైన పిదప అతని పత్ని అతనిని ఎట్లు అనుసరించినది? అంటే మన్మధుడు పునరుజ్జీవితుడయ్యాడు కదండి. అదిగో పార్వతీదేవి అనుగ్రహమున పునరుజ్జీవితుడయ్యాడు అని చెప్పారుగా. కనుక పునరుజ్జీవితుడైన తర్వాత అతని పత్ని అంటే రతీదేవి అతనిని ఎట్లు అనుసరించినది అని అడుగుతూ ఉన్నారండి. మైత్రేయుడు ప్రసన్నుడై ఇట్లు పలికెను. ఐహిక విషయానుభవమునందు జీవునకు ఆసక్తిని కలిగించు శక్తియే రతీదేవి. ఇప్పుడు ఆమె జీవులకు భగవద్రతిని కలిగించు శక్తిగా ఉదాత్త అయినది. ఇప్పుడు ఏమైందండి? భగవద్రతి అంటే భగవంతుని యందు ఆసక్తి, అది కలిగించే శక్తిగా ఆవిడ తయారైందటండి. తన నాథుడగు పంచబాణుడే శ్రీకృష్ణుని తనయుడిగా దిగిరానున్నాడనియు అతనిని పురిటింటి నుండియే శంబరుడు హరించి అంతమొందింప యత్నించుచూ ఉన్నాడనియు, కాని ఆ బాలుడే శంబరుని వధింపగలవాడనియు నారదుడు ఆమెకు సూచించెను. దేవర్షి ఉద్బోధనను అనుసరించి రతీదేవి మాయావతి అను పేర మాయాస్త్రీ రూపము ధరించి తన విభ్రమములతో శంబరుని మోహింపచేయుచు అతని పురమునకు అధినేత్రి అయి వసియింపసాగెను. ఈ శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని హతమార్చాలనుకుంటున్నాడండి. ఆ విషయం చెప్తూ ఉన్నారు. మరలా దేవాపి మైత్రేయుని ఇట్లు ప్రశ్నింపసాగెను. శంబరుడు కృష్ణుని కుమారుడగు ప్రద్యుమ్నుని అంతమొందింప యత్నించుటకు కారణమేమి? అందులకు మైత్రేయుడు ఇట్లు ప్రతివచించెను. కృష్ణునకు జన్మించిన బాలుని తాను వధించినచో కృష్ణుడు పుత్రవియోగముచే పరితాపము చెందుననియు దానితో అతనిపై తనకు గల పగ తీరుననియు శంబరుడు నారదునిచే ప్రబోధింపబడెను. లోకహితార్థమై నారదుడు ఇట్లు అతనిని ప్రబోధించుట జరిగినది. రుక్మిణీదేవి నిద్రించుచున్న సమయమున ఆమె పొత్తిళ్లలో ఉన్న శిశువును తన మాయాప్రభావముతో శంబరుడు హరించి మకరాకీర్ణమైన ఘోర సముద్ర మధ్యమున పడవైచెను. అంతటా శిశువు ఒక పెద్ద మీనముచే మృంగబడి దాని కుక్షియందు ప్రవేశించెను గాని దైవవశమున నశింపలేదు. ఒక చేప మింగిందటండి. ఒక మత్స్యకారుని వలలో చేరిన ఆ మీనము రాజ్యపాలకుడైన శంబరునకు బహూకరింపబడినది. శంబరుడు ఆ మీనమును పాకశాలకు చేర్పించెను. పాకములను పర్యవేక్షించుచున్న మాయావతి ఆ మీనమును ఖండించినదై దాని యందున్న బాలుని గుర్తించినది. శంబరునకు తెలియకుండా అతనిని రక్షించినది. మీనకేతనుడగు మన్మధుడే ప్రద్యుమ్నుడై అవతరించెను కావున మీనరాశియే తన నేత్రములుగా గల జగన్మాత యొక్క కరుణ వలన ఇతడు పునరుజ్జీవనము నొందెననుటకు ఇది అతని అతిలోక రూప సౌందర్యమునకు మోహితయై అతని యందు తనకు గల భర్తృభావముతోనే అతని ఎదుగుదలకు తోడ్పడినది. ఈ ప్రద్యుమ్నుడు అతిలోక రూప సౌందర్యం కలిగిన వాడటండి. ఎందుకంటే మన్మధుడే మళ్ళీ పుట్టాడు కదండి, అందువల్ల చాలా అందగా అట్ట. అతడు యవ్వనవంతుడైన తరుణమున మాయావతి అతనికి గల పూర్వశక్తులను మరలన తనికి సంక్రమింప చేసినది. అంటే ఈ మాయావతి అంటే రతీదేవండి. ఆవిడే మళ్ళీ ఇతను యవ్వనవంతుడైన తర్వాత అతని పూర్వశక్తులన్నీ అతనికి సంక్రమింపచేసిందట. తదనంతరము తనను పరిణయమాడుమని అతనిని కోరినది, పెళ్లి చేసుకోమని అడిగిందిట. ప్రద్యుమ్నుడు తనను శైశవము నుండి కాపాడిన మాయావతి ఇట్లు ప్రతిపాదించుటకు ఆశ్చర్యపడెను. మాయావతి తాను అతనికి పూర్వము నుండి పత్నియగు రతీదేవియే అని వెల్లడించినది. తమ ఇరువురి పూర్వానుబంధమును వివరించినది. ఆపై అతని కర్తవ్యమును ఇట్లు ఉపదేశించినది.
విష్ణుతనయుడవగు నీవు రుక్మిణీదేవి గర్భము నుండి ఉదయించి శైశవముననే కాలశంబరునిచే అపహరింపబడితివి. లోకకంటకుడగు ఈ అసురుని సంహరించుట నీ అవతరణ ప్రయోజనములలో ఒకటి. మాయావతిగా వర్తించిన రతీదేవి యొక్క వాక్కులచే లబ్ధస్మృతుడైన ప్రద్యుమ్నుడు యుద్ధమున శంబరుని ఎదుర్కొనెను. అసురుని మాయా బలమును తన దివ్య బలముచే అతిక్రమించి సంహరించెను. అటుపైన ప్రద్యుమ్నుని పత్ని అతనిని ఆకాశయానమున ద్వారకయందలి రుక్మిణీదేవి నివాసమునకు చేర్చినది. వారిరువురు గగనము నుండి అవతరించు దృశ్యమును దర్శించిన అచటి వారెల్లరికీ మెరపుతో కూడిన నీలమేఘము తమను సమీపించుచున్నట్లు అనిపించెను. కృష్ణునితో సదృశమైన రూపలావణ్యములు కల ప్రద్యుమ్నుని వీక్షించిన రుక్మిణీదేవికి మాతృవాత్సల్యము పొంగెను. మృతుడైనట్లు భావింపబడుచున్న తన పుత్రుడు జీవించి ఉన్నచో ఇట్లే ఉండును కదా అని రుక్మిణి తలంపసాగెను. ఆమె మనమున రేగిన మీమాంసను గమనించియు కృష్ణుడు మిన్నకుండెను. ఇంతలో దేవకీ వసుదేవులను అంతఃపుర స్త్రీలను అచటికి చేరుకొనిరి. అటుపై కృష్ణుని చెంత నిలిచిన నారద మహర్షి ప్రద్యుమ్నుని జన్మ నుండి జరిగిన వృత్తాంతమును ఆశాంతముగా వారికి ఎరింగించుట జరిగినది. ప్రద్యుమ్నుడు రుక్మిణీ కృష్ణుల కుమారుడే అని నిర్ధారణ జరుగుటతో వారును దేవకీ వసుదేవులను అతడి పరివారమును సమస్త ద్వారకాపుర వాసులను అత్యంత హర్షాతిరేకము నొందిరి. ప్రద్యుమ్నుని ఈ వృత్తాంతమును విన్న మరువు మనస్సున మరి ఒక ప్రశ్న అంకురించెను. మైత్రేయులతో అతడిట్లు పలికెను. శంబరాసురుని మన స్వామియే స్వయముగా సంహరించి శిశువు యొక్క అపహరణము నుండి నివారించి ఉండినచో రుక్మిణీదేవికి దీర్ఘకాలిక పుత్ర వియోగ దుఃఖానుభవము తప్పెడిది కదా. అంతటా నిమేషకాలము నిమీలితలోచనుడై మరలా కనులు తెరచిన మైత్రేయుడు ఇట్లు బదులు పలికెను. వాసుదేవుని విశ్వ ప్రణాళికను ముందుగా ఎవరు ఊహింపగలరు? ఆయన లీలలు ప్రవర్తించిన వెనుక వానిని తెలియగలమే కాని అవి మరి ఒక విధముగా ఏల జరుగరాదను మీమాంస చేయుట ఆయన ఎడల శరణాగతికి వ్యతిక్రమము అగును. తమ గురువగు మైత్రేయుల దివ్య వాక్కులను శ్రద్ధతో ఆలకించుచున్న దేవాపి ధ్యానస్థితినందెను. అతని అంతర్దృష్టియందు అనంత కాంతి వలయమున భాసమానుడగుచున్న వేదాత్మకుడగు శ్రీకృష్ణుని రూపము నిలిచినది. అతనిని గమనించిన మైత్రేయుడు సంప్రీత చిత్తుడై శృతిపక్వములైన వాక్కులతో ఇట్లు పలికెను. తానీ లోకమున అవతరించుటతో పాటుగా ఈ సృష్టియందు శాశ్వత ధర్మములను ప్రవర్తిల్లచేయు ప్రజ్ఞలను శక్తులను కూడా మానవాకృతులలో అవతరింపచేసి వారిని తన అవతార ప్రయోజన నిర్వహణమునందు భాగస్వాములుగా నిలుపుట వాసుదేవుని దివ్యలీల. అన్నీ ఆయనే చేస్తే ఎట్లండి, మిగతా వాళ్ళు కూడా తరించాలి కదా. అందువల్ల తన అవతార ప్రయోజన నిర్వహణమునందు భాగస్వాములుగా నిలుపుట ఇది వాసుదేవుని దివ్యలీల అంటున్నారు. ఇందు దైవీ శక్తులతో పాటుగా ఆసురీ శక్తులను సైతము రూపములు కల్పించి లీలార్థము వారి సంహార రూపమైన క్రీడను ప్రదర్శించుచున్నాడు. స్వామి మాయావతి ప్రద్యుమ్నుల వృత్తాంతమును ఇట్లు ప్రవర్తింపచేయుటలో అంతర్గతమైన ఒక ధర్మ మర్మము ఇమిడి ఉన్నది. వీరెవరో భగవంతుడుగా తనకెరుకయే అయినను ఈ జన్మమున పరోక్షముగా వారిని దంపతులుగా అనుసంధానపరచి శంబరవధ అను లోకహితమును కృష్ణుడు సాధించెను. దీనితో అతడు ధర్మ సంస్థాపక మూర్తిగా మరి ఒక మారు దర్శింపబడుచున్నాడు. మరియు ఇట్లు శంబరుని వధింపచేయుటతో కాలక్రమమున అతడు ద్వారకను ముట్టడించి యాదవులను హింసించు ముప్పు తప్పినది. అంతేకాక శంబరాసురుని రాజ్యమునకు కూడా
నష్టము కలుగకుండుట జరిగినది. మహేశ్వర వరప్రసాదిగా జన్మించిన తన కుమారుడు నష్టమయ్యనని రుక్మిణి భావించుట వింత కాదు. శ్రీదేవి అవతారమైనను మానవకాంతగా దిగివచ్చుటచే మమకారమునకు లొంగునట్టి ఈ స్థితి ఆమెకు కలుగుట సహజమని కృష్ణునిచే నిరూపితమైనది. మైత్రేయుల అనుగ్రహమున దివ్యానుభూతిలో మునిగిన అతని శిష్యగణము మాధ్యాహ్నిక కార్యక్రమ నిర్వహణకై బయలువెడలిరి. తన ప్రేమపూర్ణ కటాక్షములతో వారికి ధన్యత్వము వసంగిన మైత్రేయుడు తనకు విహితమగు కార్యము నిర్వర్తించుటకై అట నుండి నిర్గమించిన వాడాయను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. తరువాత మనము 17వ అధ్యాయములోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయములో అదిగో దుష్టచతుష్టై ఉన్నారు కదండి, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళందరూ ఏదో కుతంత్రం పన్నుతున్నారండి. ఆ కుతంత్రం ఏంటో చూద్దాం. శ్రీశైలాంచలము వలె రెపరెపలాడుచున్న పీతవర్ణ పతాకము సాయం సంధ్యా సమయపు తరుణ కాంతులలో ఆ భవనాగ్రమునకు అలంకారముగా కనిపించుచున్నది. క్రమముగా సాయంకాల భానుడు కనుమరుగగుచుండగా హస్తినాపుర రాజప్రాసాదమునందలి దీపముల కాంతులు స్ఫుటతరములగుచున్నవి. నిశా ప్రారంభమును సూచించు నగారా మ్రోతలు, ప్రాసాదము వెలుపల యాతాయాత పరిచారక గణముల సంభాషణల సవ్వడులు, ప్రాసాదాంతర్గత తంత్రి మృదంగాది వాద్యముల ధ్వనులు కలసి ఆ ప్రదేశమునంతయు శబ్దతరంగ ప్లావితము చేయసాగినవి. వేత్రహస్తులైన రాజభటులు, దండహస్తులైన రాజోద్యోగులు, ఆయుధపాణులైన సైనికులు సమూహములుగా కదలుచు చేయుచున్న గుసగుసలు ఏదియో అద్భుత వార్తను సూచించుచున్నట్లు ఉన్నవి. నగర వీధులందు 4 వర్ణముల పౌరులు చతుష్పథములలో గుమిగూడి తత్కాలీన శాసన విధానమును గూర్చి చర్చించుకొనుచుండిరి. రాజప్రాసాదమునకు తూర్పున గల బాట చివరకున్న అష్టదీప చతుష్పథము వద్ద గుమికూడిన మిత్రులతో సోమశేఖరుడు అనువాడు ఇట్లు పలికెను. అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారండి. సోమశేఖరుడు అనేవాడు అంటున్నాడు, మన హస్తినలో విదేశీయుల ప్రభావము పెరుగుచున్నది. మున్నెన్నడూ లేనంతగా ప్రజలపై పన్నుల భారము మోపబడినది. పరిస్థితులను పరిశీలింపగా మన సంస్కృతి సంప్రదాయములను సమూలముగా పెకలించు పోకడలు కనిపించుచున్నవి. ఇంతలో విష్ణుశర్మ అను విప్రుడు అచటికి చేరెను. ఇంతలో విష్ణుశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాటండి. అతనిని చూచి విస్మయముతో సోమశేఖరుడు ఇట్లు పలికెను, మిత్రమా, అనేక దినముల నుండి నీవు కనిపింపకపోవుటకు కారణమేమి? ఇప్పుడు ఎచ్చట నుండి వచ్చితివి? సోమశేఖరుని స్నేహార్ద్రతకు మురిసిన విష్ణుశర్మ ఇట్లు ప్రతివచించెను. పాంచాల రాజధానియగు కాంపిల్య నగరమున పండిత సభలు జరుగుచున్నవని మా మేనమామలు తెలుపగా అచటికి వెళ్ళి ఉంటిని. అచట నేనున్న 2 మాసములలో నాకొక ఆనందాశ్చర్యకరమైన సమాచారము తెలిసినది. మన పాండురాజు నందనులును వారి తల్లి కుంతీదేవియును మరణించలేదట, సజీవులేనట. అంతేకాదు, పాండవులు ఆ నగరముననే పాంచాల రాజకుమారిని పరిణయమాడిరట. ఈ వార్తలు విన్నవారెల్లరూ వికసిత వదనులైరి. అంతటా సోమశేఖరుడు ఇట్లనెను, మన ప్రాణబంధువులు సజీవులే అన్నంత సంతోషముగా ఉన్నది. ఇది మన రాజ్య ప్రజలు ఎల్లరకు క్షేమంకరమైన సన్నివేశము. యుధిష్ఠిరుని ధర్మపాలనమునకు మనము మరలా నోచుకొను భాగ్యము ద్యోతకమగుచున్నది కదా. ఈ పలుకులు వినిన పురంజయుడు అను పౌరుడు ఇట్లనెను, రాజ్య పౌరుల హితమునే కాంక్షించు మీరు ప్రశంసనీయులు. పాండవులు సజీవులై ఉండుట యుధిష్ఠిరుని
ధర్మపాలనము మరలా ప్రాప్తించుట కురురాజ్యజనులెల్లరకు సంతోషదాయకములే. మరి వారి పెదనాయన గారు వారిని హతమార్చుటకే కదా వారణావతమునకు యాత్రా వ్యాజమున పంపినది. అట్టిచో ఆయన వారిని ఇప్పుడు తిరిగి హస్తినకు రానిచ్చుట జరుగునా అని నా సందేహము. అచట చేరిన వారి నడుమ మౌనము రాజ్యమేలేను. ఆ రాత్రి 2వ జాము ప్రారంభమున రాజప్రాసాదమునందలి రహస్య సమాలోచన మందిరమున ధృతరాష్ట్రుడు ఏకాంతమున దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను. అతని మనసు విచారగ్రస్తమై ఉన్నది. పాండవులు జీవించి ఉన్నారన్న యథార్థము అతనికి మృంగుడు పడుటలేదు. మరియు వారు పాంచాల రాజపుత్రిని స్వయంవరమున గెలిచి ద్రుపదుని వియ్యముతో మరింత బలపడిరి అను అంశము డొక్కలోనికి దిగిన బాణము వలె అతనిని బాధించుచున్నది. తమ్ముని కుమారులు అతిమానుష శక్తి సంపన్నులగు బలరామకృష్ణుల సందర్శనమునందుట వారి అండనందుట ధృతరాష్ట్రుని ధైర్యమును సన్నగిల్ల చేసెను. అతడు ఇట్లు పరిపరి విధముల మధిత మనస్కుడై ఉండగా దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు అతని దరిచేరి నమస్కరించి ఆసీనులైరి. వారి నడుమ సంభాషణము ఇట్లు సాగినది. ముందుగా దుర్యోధనుడు మాట్లాడుతూ ఉన్నాడండి. తండ్రి, మనమెంతయో కట్టుదిట్టముగా పన్నిన ఉపాయమును సైతము భేదించుకొని పాండుకుమారులు నేటికిని సజీవులై ఉండుటయే కాక ద్రుపద రాజకుమారిని చేపట్టుటయు, ఆ సందర్భమున మమ్ములనే కాక అచట చేరిన నిఖిల రాజన్య మండలిని నిరోధించుటయు నా ఎదకు తీవ్ర వ్యధ కలిగించుచున్నది. వారు మరింత బలోపేతులు కాక మునిపే వారిని అంతమొందించుట మనకు క్షేమంకరము. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, దండోపాయమే అందుకు సరి అయినది. మనము వెంటనే సర్వ సైన్యముతో పాంచాలమును ముట్టడించి పాండవులను సమరాంగణమున సమయించుటే సరియగు మార్గము. అప్పుడు దుశ్శాసనుడు అంటున్నాడు, ప్రభువుల ఆజ్ఞ అయినచో సైన్యమును సమరమునకు వెంటనే సమాయత్తము గావించెతను. అది విని శకుని అంటున్నాడండి, ఈ విధానము సఫలమగుట అంత సులభము కాదు. మహాబలవంతులైన బకాసురాదులను అంతమొందించిన వారును గంధర్వుడగు అంగారపర్ణుని నిర్జించి అతని మైత్రి బడసిన వారును అగు పాండునందనులు అత్యంత బలపరాక్రమోపేతులు అనుటలో సందేహము లేదు. ఇక వారి మేనమామ కుమారులకు బలరామకృష్ణుల వారు జరాసంధాదులనే పారద్రోలిన వారు. అది ఏ కాక పాండవులపైకి సమరమునకు భీష్మ ద్రోణాదులు అంగీకరింపరు కదా. వారి అండలేకుండా పాండుకుమారులతో పోరినచో ఏమైనదో పాంచాలపురమున అనుభవమైనది కదా. కనుక మనము సరి అయిన అదను చూచి మాయోపాయము చేతనే వారిని మట్టుబెట్టవలయును. అట్లయినచో ప్రజలకును మన యందు వైముఖ్యము కలుగదు. అది విని దుర్యోధనుడు అంటున్నాడండి, మనము ఏమాత్రమును భీష్మ ద్రోణాదులకు తెలియకుండగానే రహస్యముగా పాంచాలముపైకి దండెత్తినచో బలరామకృష్ణులు యుద్ధమున మనకు ఎదురు నిలుచును అవకాశము ఉండదు కదా. తమ మామగారిని రక్షించుటకై మనతో తలపడు పాండునందనులు మన చేతిలో హతులగుట సులభతరమగును. ఏమైనను ఈ ప్రణాళిక విదురాదులకు తెలియకుండుట మంచిది. తండ్రి గారి సెలవైనచో సత్వరమే ఈ ప్రణాళికను అమలు చేయుదుము. అది విని ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయనా, నీ ప్రతిపాదనము మాకు అవగతమైనది. మేము కూలంకషముగా ఆలోచించి అనతి కాలముననే మా ఆజ్ఞను తెలిపెదము. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు
ఆంబికేయుని వద్ద సెలవు గైకొని తమ తమ నెలవులకు అరిగిరి. మరునాటి సాయంకాలమున విదురుని వెంట తీసుకొని భీష్ముడు ధృతరాష్ట్రుని రహస్యముగా కలిసెను. ఈ భీష్ముడు విదురుని వెంట తీసుకొని వెళ్ళాడండి. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు, రహస్యంగా కలిసేట. భీష్ముడు అంటున్నాడు, నాయన ఆంబికేయ, నీకు క్షేమమగునుగాక. నేనును విదురుడును నీ హితాభిలాషులమని గుర్తెరుగుము. మేము నీకొక ముఖ్యమైన అంశమును తెలుపవచ్చితిమి. నీ తమ్ముడగు పాండురాజు యొక్క కుమారులు సజీవులై ఉన్న సంగతి నీకు తెలిసినదని మాకు తెలియను. వారి ఎడల నీ కర్తవ్యము ఏమియో యోచించితివా? అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నా సుతులకు క్షేమంకరమైన విధముగా పాండవుల ఎడల నా కర్తవ్యమును తమరే వివరింప వేడుచున్నాను. అంతటా భీష్ముడు విదురుని వంక సాభిప్రాయముగా చూచెను. అప్పుడు విదురుడు అంటున్నాడు, మహారాజా, తమ తనయుల క్షేమము కాంక్షించినచో మొదట పాండవులపై యుద్ధమునకు గడంగు తలంపు చేయుటను నీ సుతులచే మాన్పింపవలయును. ఇప్పటికే పలుమార్లు నీ పుత్రులు వారిని వధింప ప్రయత్నించుట నీ అనుమతితో జరుగుటయు, వారు దైవానుగ్రహమున రక్షింపబడుటయు మాకు విదితమే కదా. అంటే నీ అనుమతితో నీ పిల్లలు ఇప్పటికే వాళ్ళని చంపటానికి ప్రయత్నించారు, దైవానుగ్రహం వల్ల వాళ్ళు రక్షింపబడ్డారు, అదంతా మాకు తెలుసు కదా అంటున్నారండి. అప్పుడు చూడండి, ధృతరాష్ట్రుడు అంటున్నాడు, అంధుడనైన నాకు నా సుతుల అకృత్యములన్నీయు తెలిసియుండుట సాధ్యము కాదని మీకు తెలియదా అంటున్నాడండి. నేను గుడ్డివాణ్ణి కదా, నాకెట్ట తెలుస్తాయి అంటున్నాడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, చూడండి, నీకు తెలియదని నమ్ముటకు మేము అంధులము కాదు కదా, మరియు నీ సుతుల దుష్కృత్యములను సాగనిచ్చుటకు అంతర్యామి పురుషుడు అంధుడు కాడు గదా. అయ్యా, నీకు తెలియదని నమ్మటానికి మేం గుడ్డివాళ్ళమా? కాదుగా. పైగా నీ పిల్లలు వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు, వాటిల్ని సాగనిచ్చటానికి అదిగో భగవంతుడు అంతర్యామి, అంతటా నిండి ఉన్న భగవంతుడు, ఆయన గుడ్డివాడు కాదుగా అంటున్నారండి. పాండుకుమారులను అంతమొందింప నీవును నీ సుతులను గావించిన ప్రయత్నములన్నీ మాకేగాక జనసామాన్యమునకు కూడా వెల్లడి అయినవి. అటులనే నేడు పాండవులు జీవించి ఉన్న విషయము కూడా. కనుక నీ కుమారుల క్షేమము నీవు కోరినచో మరలా ఒకమారు ఆత్మవంచన చేసుకొనకుండుట మంచిది. అంటే అప్పుడు విదురుడు అంటున్నాడు, మీ తండ్రి భీష్ములును కురుసభలో పెద్దలకు ద్రోణాదులును సమ్మతించు విధమున తమ ప్రస్తుత కర్తవ్యమును విన్నవించెదను. తమ సన్నిహితుని ద్వారమున పాండునందనులను పాంచాలము నుండి సతీ సమేతముగా సాదరముగా రావించి యుధిష్ఠిరుని యువరాజుగా పునఃప్రతిష్ఠింపవలెను. మొదట అక్రూరుని ద్వారమున వాసుదేవుడి పంపిన ఆదేశమును పురస్కరించుకొని కదా తమరు యుధిష్ఠిరుని యువరాజుగా అభిషేకించినది. కనుక ఇప్పుడు ఇట్లు చేయుటతో వాసుదేవుడు సంప్రీతుడగును. అతడు సంప్రీతుడైనచో సర్వజీవులను పరితృప్తి నందెదరు కదా. అటు పిమ్మట ధృతరాష్ట్రుడు దీనవదనుడై కొంతసేపు మౌనము వహించెను. తుదకు పాంచాలమునకు పోయి సతీ సమేతులకు పాండుకుమారులను వారి తల్లి కుంతీదేవిని హస్తినకు తోడ్కొని రమ్మని హీనస్వరముతో విదురునే నియోగించుచూ పలికెను. అట్లు చేయుట అతనికి తప్పనిసరి అయినది. తప్పనిసరిగా ఏం చెప్పాడండి? పాండుకుమారులను వాళ్ళ తల్లి కుంతీదేవిని వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పాట. ఆపై ధృతరాష్ట్రుడు మౌనమున చింతాక్రాంతుడు కాగా భీష్మ విదురులు నిష్క్రమించిరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. ఇప్పటికి మనము 17 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున 18వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.